టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన తర్వాత అన్ని స్థానాల్లోనూ ఏదో ఒక రకంగా రచ్చ జరుగుతోంది. అభ్యర్థులను ప్రకటించిన ఏరియాల్లో సైతం గొడవలు మొదలయ్యాయి. స్థానికులను విస్మరించి బయటి ప్రాంతాల నుంచి అభ్యర్థులను దిగుమతి చేస్తే సహించేది లేదంటూ గోదావరి జిల్లాలోనే టీడీపీ నేతలు ఓపెన్గా ప్రకటిస్తున్నారు. కొన్ని చోట్ల స్థానికులను కూడా వివిధ కారణాలతో అక్కడి క్యాడర్ వ్యతిరేకిస్తోంది. ఇంతకీ తూర్పు గోదావరి జిల్లా టీడీపీలో ఏం జరుగుతోందో చూద్దాం. జనసేనతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించిన వెంటనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సొంత పార్టీ అభ్యర్థులపై టీడీపీలోనే వ్యతిరేకత ఒక్కసారిగా పెల్లుబీకింది. పి గన్నవరం అభ్యర్థిగా మహాసేన రాజేష్ పేరును ప్రకటించడంతో స్థానిక నేతలు పార్టీ కార్యాలయానికి తాళాలు వేసి తమ పదవులకు రాజీనామాలు చేసేందుకు సిద్ధమయ్యారు. మహాసేన రాజేష్ను తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమంటూ బహిరంగంగానే ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి వచ్చిన జనసేన కార్యకర్తలు టీడీపీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ హరీష్ మాథూర్ కారును ధ్వంసం చేశారు. రాజేష్కు పి గన్నవరం టికెట్ ఇస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. పార్టీలో తన పట్ల తీవ్ర స్థాయిలో పెల్లుబీగుతున్న వ్యతిరేకతను చూసిన రాజేష్ పోటీ నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఇదే జిల్లాలోని రామచంద్రపురం నియోజకవర్గంలోని పరిస్థితి మరింత భిన్నంగా ఉంది. టీడీపీ సీనియర్ నేత రెడ్డి సుబ్రహ్మణ్యం ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నా ఆయనను ఏమాత్రం పట్టించుకోకుండా తనకే సీటు దక్కుతుందనే ఆలోచనతో అమలాపురానికి చెందిన వాసంశెట్టి సుభాష్ నియోజకవర్గంలో సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడాన్ని రెడ్డి సుబ్రహ్మణ్యం తప్పుపడుతున్నారు. పార్టీ నాయకత్వం అసలు అభ్యర్థినే ప్రకటించకుండా సుభాష్ తానే అభ్యర్థిలా వ్యవహరించడం పట్ల సుబ్రహ్మణ్యం మండిపడుతున్నారు. రౌడీ షీటర్ సుభాష్ మాకొద్దంటూ టీడీపీ కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో పాటు ఫ్లెక్సీలు, బ్యానర్లు మంటల్లో వేసి దగ్ధం చేశారు. మరోవైపు అధికారికంగా అభ్యర్థిని ప్రకటించకుండానే రామచంద్రాపురం నియోజకవర్గానికి రెడ్డి సుబ్రహ్మణ్యం సతీమణి పేరు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో కూడా దీనిపై తీవ్ర స్థాయిలో రగడ చెలరేగింది. చివరకు ఈ విషయం తనకు తెలియదని, పార్టీ ఎవరి పేరు ప్రకటిస్తే వారే అభ్యర్థిగా ఉంటారని రామచంద్రాపురం ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం స్పష్టం చేశాకే జనసేన వర్గాలు శాంతించాయి.